రైతులకు మరి అరుగులు రాజారాం అంటే అరుగుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీలో మరి మంత్రిగా పనిచేసి ఉన్నత స్థానంలో ఎదిగినటువంటి ఈ గ్రామంలో మనం జనహిత పాదయాత్ర మరి ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ చాలామంది మన పార్టీ ప్రెసిడెంట్స్ కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ మీరందరూ కూడా చాలామంది మాట్లాడారు. మనము 18 నెలలలో చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా ఉచిత బస్ సౌకర్యం, అది మామూలుగా కాదు. ఇవాళ వరకు దగ్గర 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించింది. 200 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసేది. చిన్న స్కీమ్ కాదు ఇది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం, 5 లక్షల నుండి మరి దాంట్లో కొత్తగా రోగాలను కొన్ని బీమాలు ఉన్నటువంటి ఈ అంటే డిసీజెస్ను దాంట్లో యాడ్ చేయడం. అదేవిధంగా ఇలా మనం ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, సన్నబియ్యం ఇంటింటికి ఇస్తూ ఉన్నాం. 6 కిలోల సన్నబియ్యం ప్రతి వ్యక్తికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, సన్నబియ్యాలు ఇవ్వాలన్నది మరి అదొక పేదలకు కళ ఉండే. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు మరి సన్నవడ్లకు బోనస్, అదేవిధంగా రైతు రుణమాఫీ, ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. మరి మంచి నాణ్యమైన విద్యుత్తు, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇచ్చి మరి మార్కెట్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల మన జిల్లానే మొత్తం మీద రాష్ట్రంలో నంబర్ 1 రాష్ట్రంగా వరి ఉత్పత్తులు తయారైంది. ఇవన్నీ మనం చెప్పుకోవాలా. చాలామంది అంటే మనము సరే 10లో ఒక 2 చేయలేదచ్చు, ఒక 10 వాగ్దానాల్లో మనం ఒక 2 చేయలేదచ్చు, కానీ చెయ్యని చెప్పుకోవడం కాదు, చేసినే మొదలు చెప్పండి. మీరు ఇవాళ చాలామంది రుణమాఫీ కాలేదని మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ ఇవాళ 25 లక్షల మంది కుటుంబాలకు అయింది. ఇంకా ప్రభుత్వం కూడా దగ్గర 21 లక్ష కోట్ల రూపాయలు మరి వాళ్ళ 21,000 కోట్ల రూపాయలు ఇలా మరి రైతులకు రుణమాఫీ చేసి, ఇంకా కొన్ని ఉన్నాయి కరెక్ట్గా 200, 2,500 ఇవ్వాలంటున్నారు. ఇంకా మన పెన్షన్ అంటూ ఉన్నారు. మీకు అందరు కూడా ఒక అవగాహన కొరకు చెప్తా ఉన్నా, మనము రైతులు కానీ వీళ్ళందరూ కూడా మన ప్రజలు దేని కొరకు మనకు 5 సంవత్సరాలు గెలిపించారు. మనకు ఓటేసి 5 సంవత్సరాలు మీరు మరి పరిపాలించారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇలా ఓన్లీ 18 నెలలు మాత్రమే అయింది. 18 నెలలలోనే అన్ని చేస్తామని మనం చెప్పలే. మనము రాబోయే 5 సంవత్సరాలలో ఇంకా 3.5 సంవత్సరాలలో ఏదైతే వాగ్దానాలు మనం నెరవేర్చలేదో అవి మనకి కంప్లీట్గా పూర్తి చేస్తాం. అప్పుడు కానీ మనం 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ ప్రజలు మనకు సమాధానం చెప్తాం, ఎందుకు మనము మనం చెప్పిన వెనకనే ముందు కానీ ఇప్పుడు చేయలేకపోయినాం. ఒకవేళ చేయలేకపోతే దానికి సమాధానం ప్రజలకు చెప్తాం. కానీ ఈ ప్రతిపక్షాలకు టీఆర్ఎస్లకు మరి బీజేపీలకు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి ఏదైతే 1-2 జరగలేదో దాని గురించి మీరు వరి కాకండి. మీరు రేపటి నుండే ఊళ్ళలో వెళ్ళండి. మరి మనం చెప్పినటువంటి మనం సాధించినటువంటి విజయాలు చాలా ఉన్నాయి. ఇవాళ బీసీ కులగణన చేసినాం, మనం 42% రిజర్వేషన్ గురించి మనం కొట్లాడుతూ ఉన్నాం. ఎస్సీ కేటగరైజేషన్ మనం చేసినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి పబ్లిక్లో. మన వల్లే పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్కు 90% మార్కులు వచ్చినాయంటే మంచిదంగా అది అంటే చాలా ఎక్సలెంట్ అన్నట్టు. అది మామూలుగా అది ఎక్సలెంట్ అన్నట్టు. మన ప్రభుత్వానికి 90 మార్కులు వచ్చినాయి, మనం ఎంతకు 10 మార్కులు రాలేదు, 10 మార్కులు రాలేదు, 10 మార్కులు రాలేదు అని చెప్పకూడదు. మనం 90 మార్కులు వచ్చినాయని చెప్పుకోవాలి. అంటే మనం చేసినవి మొదలు చెప్పండి. వాడు మస్తు మాట్లాడతారు ఆపోజిట్ వాళ్ళు. మీరు అడగండి 10 సంవత్సరాలు ఏం చేసారు వాళ్ళు? ఒకళ్ళకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా? ఒక పేదలకైనా ఉద్యోగం ఇచ్చిరా? ఒక పేదలకైనా 3 ఎకరాల పొలం ఇచ్చిరా? వాళ్ళు 10 సంవత్సరాలు చెప్పిన ఏదో ఒకటి చేయలేదు. కాబట్టి వాళ్ళకు అడిగే హక్కు లేదు, వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. మన సమాధానం ఇస్తే ఏదో ఉంటే ప్రజలకి సమాధానం ఇస్తాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పొజిషన్లో ఉంది, మంచి బలమైన నాయకత్వం ఉంది మనకు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో, మరి ఇక్కడ మహేష్ అన్న పార్టీలో మరి మనకు మరి డెడికేటెడ్ కాంగ్రెస్ వ్యక్తి, మరి అన్ని విధాలుగా మనకు అనుకూలంగా అందుబాటులో ఉన్నటువంటి పెద్దలు మీనాక్షి మేడం గారు, మళ్ళా ఇటు సుదర్శన్ రెడ్డి గారు, అటు ఇటు మన జీవనన్న గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్, మరి సెక్రటరీ గారు. మన జిల్లాలో నాయకత్వానికి లోపం లేనే లేదు, చాలా బలంగా ఉన్నాం. నా దృష్టిలో 100% స్థానిక సంస్థలలో మనము మొత్తం కూడా స్వీప్ చేయబోతా ఉన్నాం. అది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల పరిషత్లు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, సింగిల్ విండో చైర్మన్ కావచ్చు. ఏ ఎలక్షన్ వచ్చినా నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా, కరీంనగర్, కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ మనం 100% స్వీప్ చేయబోతున్నాం.